భరత్ ఫోర్జ్ ఇండియా డిఫెన్స్ హిస్టరీలో మరో సూపర్ పవర్ మైలురాయి సృష్టించింది. అక్టోబర్ 2025లో కంపెనీ ఇండియన్ ఆర్మీ నుంచి 2770 కోట్ల రూపాయలు మెగా డిఫెన్స్ ఆర్డర్ దక్కించుకుంది. అడానీ డిఫెన్స్ యొక్క పిఎల్ఆర్ సిస్టమ్స్ తో జాయింట్ ప్రాజెక్ట్ 4.25 లక్షల సిక్యూబీ కార్బైన్స్ సరఫరా చేయబోతుంది. భరత్ ఫోర్జ్ 2.5 లక్షల యూనిట్స్ డెలివర్ చేయబోతోంది. ఇది ఇండియా సోల్ స్టర్లింగ్ రైఫిల్స్ కి బదులు వస్తున్న ఆధునిక ఆయుధాలు. మేక్ ఇన్ ఇండియా పుష్ వల్ల భరత్ ఫోర్జ్ కి డిఫెన్స్, ఆటో, ఏరోస్పేస్, ఎనర్జీ రంగాల్లో డిమాండ్ బలంగా ఉంది. అనలిస్ట్ చెప్పినట్టుగా ఇండియాస్ మోడర్నైజేషన్ వేవ్ లో ఈ కంపెనీ పెద్ద గెలుపొందే అవకాశం ఉంది. FY25 ఆదాయం 14,925 కోట్ల రూపాయలు, నికర లాభం 1,030 కోట్ల రూపాయలు. Q1 FY26 PAT 465 కోట్ల రూపాయలు, మార్కెట్ క్యాప్ 62,247 కోట్ల రూపాయలు. PE 59.6, PB 6.64, RO 15%, ROS 12%, స్టాండ్లోన్ ఎబిటా మార్జిన్ 27.9%, అంటే ప్రాఫిటబిలిటీ చాలా హై. డెట్ ఈక్విటీ కేవలం 0.4, ఫైనాన్షియలీ సౌండ్ కంపెనీ. భరత్ ఫోర్జ్ స్టాక్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రస్తుతం రేంజ్ 1,283 రూపాయల నుండి 1,300 రూపాయలు వరకు ఉంది. సపోర్ట్ 1,242 రూపీస్, రెసిస్టెన్స్ 1,318 రూపీస్. షార్ట్ టర్మ్ టార్గెట్ 1,400 రూపాయల నుండి 1,425 రూపాయల వరకు ఉండవచ్చు అని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు. రివార్డ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, ఆర్డర్ విజిబిలిటీ, ప్రాఫిట్ గ్రోత్, మల్టీ-ఇయర్ కంపౌండర్ పొటెన్షియల్. రిస్క్ వాల్యుయేషన్ ప్రీమియం ఉంది. PE 60 కానీ ఎగ్జిక్యూషన్ కన్సిస్టెంట్ గా ఉంది. ఇప్పటికే 5 ఇయర్స్ లో +163% రిటర్న్స్ ఇచ్చింది. విశ్లేషకులు FY28 వరకు 20% పైగా EPS కేగా అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం పేషెన్స్ ఉంటే ఇది మరో మేక్ ఇన్ ఇండియా మల్టీబ్యాగర్. భరత్ ఫోర్జ్ దేశ రక్షణలో ముందుండే సంస్థ. పెట్టుబడిదారుల భవిష్యత్తుని కూడా ఫోర్జ్ చేస్తోంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.